ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాయించుకొని మనం తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. కడప రెడ్డమ్మగా బాగా పాపులర్ అయిన ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ విషయంలో కార్పొరేటర్ అయిన తనకు ఎలాంటి సమాచారము లేదని, తన డివిజన్లో తాను కాకుండా బయటి వ్యక్తులు పింఛన్ ఎలా పంపిణీ చేస్తారని కార్పొరేటర్ ఉమాదేవి ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యేకి కోపం వచ్చింది. ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమానికి కార్పొరేటర్ రారా, ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపాలా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాయించుకొని మనం తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. కడపలో గురువారం డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి తొలిసారిగా టీడీపీ కడప కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, కృష్ణ చైతన్యారెడ్డి హాజరయ్యారు. వీరికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మాట్లాడుతూ ఈ నెల 1న జరిగిన పింఛన్ల పంపిణీకి తనకు ఆహ్వానం అందలేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్ల పంపిణీ రోజు మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి నా 49వ డివిజన్లో పింఛన్ పంపిణీ చేసినారు, చాలా సంతోషం. అయితే ఒక కార్పొరేటర్గా నేను కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఈ రోజు ఎంత కష్టపడినారో అదేలాగే మేము కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచామక్క. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? దీనిపై మాధవిరెడ్డి స్పందిస్తూ ఏ ఒక్క కార్పొరేటర్కు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపలేదని, ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే స్వచ్ఛందంగా రావచ్చన్నారు. కడప కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నాయని, కార్పొరేటర్లు అందరూ వచ్చినా మీరు మాత్రమే ఎందుకు రాలేదంటూ ఉమాదేవిని మాధవి ఎదురు ప్రశ్నించారు. కిరీటాలు పెట్టి డప్పులు దర్పాలతో ఎవరిని తీసుకెళ్లే పరిస్థితి లేదని కాస్త గట్టిగానే చెప్పారు. పింఛన్ల పంపిణీ రోజు మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి నా 49వ డివిజన్లో పింఛన్ పంపిణీ చేసినారు, చాలా సంతోషం. అయితే ఒక కార్పొరేటర్గా నేను కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఈ రోజు ఎంత కష్టపడినారో అదేలాగే మేము కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచామక్క. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పింఛన్లు పంచేటప్పుడు కార్పొరేటర్కి మరి చెప్పారా? నేను మా అడ్మిన్ గారిని ఇక్కడ అడిగినాను, వెంకటేష్ గారిని, అక్క మాధవకు వస్తున్నారు అని చెప్పారు. సరే మాధవ గారు వస్తే సంతోషం, మా అక్క మేము కూడా ఉండాలా, మేము కూడా నా డివిజన్ ప్రజలకు సంతోషంగా 7,000 రూపాయలు మేము పంచాలా అనేలాగా అడగడం జరిగింది. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏమంటే, మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డికి ఎవరు? నా డివిజన్లో ఆయనకి ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకు ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జిగా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పింఛన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము, మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? 47తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాయించుకొని మనం తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము, అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టే మీరు ఎందుకు రాలేదు? మరి అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా. ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా? మాకు తెలియదు. మీరు చెప్పారు కదా ఇప్పుడు. వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఒక నెంబర్ ఇచ్చారక్క, రవిరెడ్డి అనే వ్యక్తి.